యూనిట్ 1లో ఆల్రెడీ 150 క్వశ్చన్స్ అండ్ యూనిట్ 2లో 100 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇంకా రెస్ట్ 50 క్వశ్చన్స్ అండి. 101 హూ అమంగ్ ద ఫాలోయింగ్ బేర్ ద టైటిల్ ఆంధ్ర దేశాధివార అండ్ ఆంధ్ర సురత్రన ఈజ్ కాపాయ నాయక. మనకు తెలుసు కాకతీయ కింగ్డమ్ ఫాల్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ రీజనల్ కింగ్డమ్స్, ముసునూరి కింగ్డమ్, పద్మనాయకస్ వీళ్ళంతా పవర్లోకి వచ్చిన తర్వాత ప్రళయ నాయక ఫస్ట్ ఫైట్ చేస్తాడండి. కాపాయ నాయక డైరెక్ట్ మాలిక్ మక్బుల్ని తీసేస్తాడు ఆ రీజియన్ నుంచి. సో వీళ్ళిద్దరి గురించి ఒకసారి చూసుకోండి. అండ్ ఈ టైటిల్ వచ్చినది ఎవరికి అంటే కాపాయ నాయక. 2 ఈజ్ ద ఆన్సర్. 102 విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ టాక్స్ అబౌట్ ద విక్టరీ ఆఫ్ కాకతీయ ఓవర్ యాదవాస్. మనం ఆల్రెడీ రుద్రమ్మదేవి ఫైట్ ఓవర్ యాదవాస్ చూసాం, బీదర్ ఇన్స్క్రిప్షన్. సో కాకతీయస్ ఓవర్ యాదవాస్ ఏ ఇన్స్క్రిప్షన్ అంటే వార్ధంపురం ఇన్స్క్రిప్షన్. సో 1 మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ మనకు తెలుసు, బయ్యారం ఇన్స్క్రిప్షన్ తెలుసు, అన్నముకండు ఇన్స్క్రిప్షన్ తెలుసు. మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే ఇలాంటి ఆప్షన్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి మిగిలింది ఏదో అది కూడా అలా చూస్ చేసుకోవచ్చు. ఏమంటే ఇవన్నీ కన్ఫామ్గా కాదు అని తెలియాలి. 103 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద స్కూల్స్ ఆఫ్ శైవిజం దట్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్. నేను చెప్పాను ఆరాధ్య శైవిజం, కాలాముఖ శైవిజం, పశుపత శైవిజం అండ్ వీరశైవిజం. ఇన్ ఏపీలో అంత ఇంపార్టెన్స్ ఏం లేదండి. సో దీంట్లో మెయిన్గా ఏది అంటే కాలాముఖ శైవిజం. ప్రళయ 1 ఫాలోడ్ ది కాలాముఖ స్కూల్ ఆఫ్ శైవిజం. ఎస్. డ్యూరింగ్ ద reign of Ganapati Deva, Pashupati school of Shaivism gained popularity. Yes. Mallikarjuna Pandita was one of the pioneer of Aradhya Shaivism. So all 3 are correct అండి. అండ్ ముగ్గురు ఇంకా 2 ఇంపార్టెంట్ పండితులు ఉంటారు, వాళ్ళు ఎవరో కూడా ఒకసారి చూసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ ఏంటి అంటే 4. 104 హూ ఈజ్ ద ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ టు అటాక్ వరంగల్ ఈస్ అల్లావుద్దీన్ ఖిల్జీ. మనకు తెలుసు లాస్ట్ కింగ్డమ్ ప్రతాపరుద్ర 2 ఉన్నప్పుడు 5 times అటాక్స్ జరుగుతుంది. సో దాంట్లో ఫస్ట్ ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ద కాకతీయ ట్రేడెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. చైనా, ఇండోనేషియా, ఈజిప్ట్ కాదండి, ఈజిప్ట్ ఒక్కటి తీసేసి చూడండి. సో ఆన్సర్ అలా కూడా ఇరాన్ అండ్ జపాన్. 4 ఇస్ ద ఆన్సర్. 106 అరేంజ్ ద అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఆఫ్ కుతుబ్ షాహీస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు నాడు శాతవాహనాస్లో డిఫరెంట్ కింగ్డమ్స్లో అన్ని డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. స్థలాస్, నాడు, విష్పతి, గ్రామిక అలా. సో వీళ్ళది ఏంటంటే కొంచెం ఉర్దూ స్టైల్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏంటి కింగ్డమ్ కింద తారఫ్ కింద సిర్కార్స్ కింద పరగన. సో అరేంజ్ చేస్తే 3 ఇస్ ద ఆన్సర్. సో తారఫ్ హెడ్ని తారఫ్దారి అంటారు, సిర్కార్ని డిఫరెంట్ పేరుతో పిలుస్తారు, పరగన తహసీల్దార్. సో దీనికి అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్ని కూడా ఏమంటారో ఒకసారి చూసుకోండి. కన్సర్నింగ్ రేచర్ల వెల్లమాస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. వెల్లమాస్ దే వర్ సబార్డినేట్ ఆఫ్ కాకతీయస్. ఎస్. ద పద్మనాయక రూలర్ వర్ నోన్ యాజ్ రేచర్ల రూలర్స్. ఎస్. ఇంపార్టెంట్ అండి. సింగమ నాయక వాళ్ళు చూసుకోండి. అండ్ వీరేచర్ల, దేవరకొండ ఆ కింగ్డమ్ని 2 partsగా డివైడ్ చేస్తారు, అది కూడా ఒకసారి చూసుకోండి. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. 108 ఇన్స్క్రిప్షన్స్ అసోసియేటెడ్ కింగ్స్. శ్రీకురామం, కండికొండ, దొమ్మలపల్లి, అనన్యవోలు వీళ్ళందరూ డిఫరెంట్ కింగ్డమ్స్ అండి. ఐ డోంట్ నో ఆన్సర్ ఫర్ దిస్. అసలు ఏ కింగ్సో కూడా అర్థం అవటం లేదు. వేదగిరి, వెన్న, అన్నపోట, వెలమాస్ అండి. యాక్చువల్లీ మనం వెలమాస్ అంతగా చదవము, ఎందుకంటే మెయిన్గా తెలంగాణ రీజియన్లో రూల్ చేస్తారు, కానీ కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియా ఏపీలో కూడా రూల్ చేస్తారు, బట్ నాట్ ఇంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇట్స్ బెటర్ యూ నో. దీని ఆన్సర్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 109 కొల్లూరు, వజ్రకరూర్, రామల్లకోట, పరిటాల. వజ్రకరూర్ అనంతపూర్ అండి. అండ్ కొల్లూరు మైన్స్ గుంటూరు, పరిటాల కృష్ణ. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. 2 ఈజ్ ద ఆన్సర్.
హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద పాపులర్ బుక్ కాలజ్ఞానం? ఆల్రెడీ ఇప్పటికి కూడా యుగాంతం వస్తుంది, కోవిడ్ వస్తుందని ముందే చెప్పారు అని అంటుంటారు. ఎవరు అంటే పోతులూరి వీరభద్రస్వామి. ఎక్కడ సమాధి అయినా కడపలో. సో పోతులూరి వీరభద్రస్వామి. కాలజ్ఞానం. ఎవరున్నప్పుడు? కుతుబ్ షాయిస్ ఉన్నప్పుడు ఆయన ఎగ్జిస్టెన్స్ ఉంది అని అంటుంటారు. సాంస్క్రిట్ వర్క్ నీతిసారా వాస్ రిటర్న్ బై రుద్రదేవ. ఎస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ కన్సర్నింగ్ కాకతీయ సొసైటీ? కాకతీయ రూలర్స్ డిక్లేర్ దెమ్సెల్ఫ్ యాజ్ చతుర్వర్ణ కుల వాళ్ళు అని. కాదండి, కానీ మైలాంబ ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది. రిలీజియస్ హార్మోనీ వాస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ కాకతీయ సొసైటీ. ఏం లేదండి, కాకతీయస్ మెయిన్గా శైవిజం అదే ఫాలో అవ్వాలి అని ఉండేవాళ్ళు. కాకతీయ రూలర్స్ అపాయింటెడ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ క్యాస్ట్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్. ఎస్. అవును, మనం పాండురంగ శర్మ అలా డిఫరెంట్ బ్రాహ్మిన్స్ని కూడా కమాండర్స్గా చూస్తాం. క్యాస్ట్ అసోసియేటెడ్ వైశ్యాస్ వర్ కాల్డ్ మహాజనాస్. నో అండి, రాంగ్. సో ఆన్సర్ ఏంటి అంటే 3. 113. ద కుతుబ్ షాహీ సుల్తాన్ హూ వాస్ నోన్ యాజ్ చౌసర్ ఆఫ్ ఉర్దూ వాస్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ ద ముస్లిం స్టేట్స్ ఎంగేజ్డ్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట విత్ విజయనగర ఎంపైర్? ఇంపార్టెంట్ అంటే రామరాయ ఉన్నప్పుడు జరుగుతుంది బ్యాటిల్. సో 3 మెంబర్స్తో అలయన్స్ అయ్యి డిఫరెంట్ అలయన్స్ ఫామ్ అవుతారండి. విజయనగర కింగ్డమ్ పైన ఒకరు, ఈ ముస్లిం రూలర్స్కి కొంతమంది. సో అవన్నీ చూసుకోండి. బీజాపూర్, అహ్మద్నగర్ అండ్ గోల్కొండ. బేరర్ అవన్నీ ఉన్నాయో కూడా అడుగుతారు. బీదర్ పార్ట్ చేసిన బీదర్ ఉంటే బేరర్ లేదా. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట నుంచి డౌన్ఫాల్ ఆఫ్ విజయనగర ఎంపైర్ స్టార్ట్ అయింది. సో ఆన్సర్ ఏంటంటే 1. బ్యాటిల్ ఆఫ్ టొప్పూరు హ్యాపెన్ బిట్వీన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్? జగ్గరాయ అండ్ యాచమనాయక. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ పాసిబుల్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎకనామిక్ ప్రాస్పరిటీ ఆఫ్ విజయనగర ఎంపైర్? ఇప్పుడైనా మన ఇండియా అయినా ఈ పీరియడ్లో కాకపోయినా శాతవాహన పీరియడ్లో అయినా రెడ్డి కింగ్డమ్ అయినా విజయనగర కింగ్డమ్ అయినా అసలు వాళ్ళు బాగా ప్రాస్పరస్గా ఉండడానికి ఏంటి అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ట్రేడ్ అండ్ కామర్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్లీ. సో ఆల్ ఇది అన్నిటికీ ఇదే అండి ఆన్సర్. శాతవాహన పీరియడ్లో ఫ్లోరిష్ అవ్వడానికి ఇదే, కాకతీయస్ బాగా ఉండడానికి కారణం ఇదే, కుతుబ్ షాహీస్ బాగా ఉండడానికి కారణం కూడా ఇదే. కన్సిడర్ ద ఫాలోయింగ్. విచ్ అమంగ్ ద ఐటమ్స్ గివ్స్ అబౌట్ ద మేజర్ ఇంపోర్ట్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్? మనం ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇంపార్టెంట్ అండి. మనమేమి ఇంపోర్ట్ చేసేవాళ్ళం, వాళ్ళేమి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. హార్సెస్ ఖచ్చితంగా ఇరాన్ నుంచి, ఎలిఫెంట్స్, చైనీస్ సిల్క్, షుగర్ ఏం కాదండి. సాల్ట్ పెట్రోల్ ఇది కూడా మనకే ఎక్కువ అబండెంట్లో దొరికేది. సో ఓన్లీ 1, 2, 3 ఆర్ కరెక్ట్. 118. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ ది వెల్ నోన్ కన్నడ పోయిట్స్ ఇన్ విజయనగర పీరియడ్? మల్లన్న రాజు అండ్ సర్వజ్ఞానమూర్తి. గోబి మల్లన్నారాయ అండ్ సర్వజ్ఞానమూర్తి. 2 అండి ఆన్సర్. 119. ద మెయిన్ పెయింటింగ్ ట్రెడిషన్ విచ్ వాస్ ఫాలోడ్ బై పెయింటర్ ఆఫ్ విజయనగర ఎంపైర్? డిఫరెంట్. ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చి ఒకలాంటి టైప్ ఆఫ్ పెయింటింగ్. మన ఏన్షియంట్ ఇండియాలో ఓన్లీ రెడ్, బ్లాక్ కలర్ అవే యూస్ చేసేవాళ్ళు. ఇంకొంచెం ఎవాల్వ్ అయితే అజంతా దాంట్లో మీరు చూస్తారు గ్రీన్ కలర్ యూస్ చేయడం, ఎల్లో కలర్ యూస్ చేయడం అలా. సో విజయనగర పీరియడ్లో ఏంటంటే జైన్ మీనియేచర్ పెయింటింగ్. సో 119 ఆన్సర్ ఏంటి అంటే 1. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వ్యాలిడ్ రిగార్డింగ్ పవర్స్ ఎంజాయ్డ్ బై వైస్రాయ్ ఆర్ గవర్నర్ ఆఫ్ విజయనగర ఎంపైర్ ఇన్ దర్ ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్? గవర్నర్స్కి ఏం పవర్ ఉండేది అని? క్యాన్ మెయింటైన్ దేర్ ఓన్ ఆర్మీ, క్యాన్ ఇష్యూ కాయిన్స్ ఆఫ్ దేర్ ఓన్ ఇన్ ఎనీ డెనామినేషన్స్? నో అండి, కాయిన్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కాదు, కింగ్ ఎంత చెప్తే అంత. క్యాన్ ఇంపోర్ట్ న్యూ ట్యాక్స్? ఎస్. ఒక రీజియన్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ ట్యాక్స్ ఇంపోర్ట్ చేసుకోవడం, ఒక ఆర్మీని మెయింటైన్ చేయడం, సివిల్, జ్యుడిషియల్, మిలిటరీ పవర్స్ హోల్డ్ చేయడం. సో ఆన్సర్ ఏంటి అంటే 1, 3 and 4. 121 ఆన్సర్. క్వశ్చన్ ఐడెంటిఫై ద వాల్యూ స్టేట్మెంట్ ఫ్రమ్ ది గివెన్ బిలో రిగార్డింగ్ పాలిటీ ఆఫ్ విజయనగర ఎంపైర్.
ఈస్ బిలీవ్డ్ దట్ బ్రైబరీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఈవిల్ ఇన్ దోస్ డేస్. ఎస్ అండి. లేదు విజయనగర ఎంపైర్లో కుతుబ్ షాహీ పీరియడ్లో అసలు బ్రైబరీ ఏమి ఈవిల్ కాదు. దే ఆర్ వెరీ ఫ్యూ ఇన్స్టెన్సెస్ ఆఫ్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఆర్ రిపోర్టెడ్ ఫ్రమ్ విజయనగర ఎంపైర్. నో అండి, విజయనగర ఎంపైర్లో ఫుల్ ఆఫ్ కరప్షన్ అన్ని డిఫరెంట్ బుక్స్లో మనం చదివిన తర్వాత అర్థమవుతుంది. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. సో దీంట్లో కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి నన్, నేదర్ 1 or 2. 122. Who among the following were the predecessor and successive ruler of శ్రీకృష్ణదేవరాయ? శ్రీకృష్ణదేవరాయ ముందు ఎవరండి? వీర నరసింహ ఫౌండర్. ఆయన తర్వాత శ్రీకృష్ణదేవరాయ, తర్వాత అచ్యుతదేవరాయ. సో 1 is the answer. 123. Which among the following statements are correct about literature works in Reddy Kingdom? శ్రీగిరి, ప్రథమ కవి శ్రీగిరి వాజ్ ది ఆథర్ ఆఫ్ నవనతాస్. ఎస్ కరెక్ట్ అండి. వల్లభారాధ్య వాజ్ ది ఆథర్ ఆఫ్ క్రీడాభిరామం. ఎస్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 3. కన్సిడర్ ద ఫాలోయింగ్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ ది ఆథర్? సంగీత చింతామణి, సప్త సరిత్ కథ. పెద్ద కోమటి వేమారెడ్డి. మనకు తెలుసు ప్రళయ వేమారెడ్డి, పెద్ద కోమటి వేమారెడ్డి. రెడ్డి కింగ్డమ్లో 2 కింగ్స్ అయినా కూడా ఆథర్ వీళ్ళు పోయమ్స్ పట్ల, లిటరేచర్ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేవారు. అండ్ ఇది ఎవరు రాశారు అంటే సంగీత చింతామణివి పెద్ద కోమటి వేమారెడ్డి. 1 అండి. 125. ఐడెంటిఫై ద వ్యాలిడ్ స్టేట్మెంట్ ఫ్రమ్ గివెన్ బిలో రిగార్డింగ్ రెడ్డి కింగ్డమ్. అనవోర్తారెడ్డి చేంజ్ ద క్యాపిటల్ ఫ్రమ్ కొండవీడు టు అద్దంకి డ్యూ టు అప్రెన్షన్ ఆఫ్ అటాక్ ఆఫ్ బుక్కావన్. ఎస్ కరెక్ట్. ద లిటరేచర్ వెలుగోటి వారి వంశవలి కరస్పాండింగ్ టు వార్ బిట్వీన్ అన్నవోర్త అండ్ రేచర్ల చిప్స్. ఎస్ అండి, ఆల్రెడీ నేను చెప్పాను. వెలుగోటి వారి వంశవాళి ఎవరెవరి మధ్య అంటే రెడ్డి అండ్ వెలమాస్ మధ్య. సో బోత్ 1 and 2 are correct. 3 is the answer. 126.